छात्रों, पिछले कक्षा में मैं आपको काल की परिभाषा और काल के प्रकार के बारे में पढ़ा रहा था। आज हम देखेंगे कि काल कितने प्रकार के हैं और उसमें से भूतकाल का मतलब क्या है, भूतकाल कितने प्रकार के हैं और एक एक प्रकार के उदाहरण, ये सब इस कक्षा में देखेंगे। స్టూడెంట్స్, ఈరోజు మనం క్లాస్లో ఇంతకుముందు క్లాస్లో మనం మొదలుపెట్టినటువంటి కాల్ అనేటువంటి టాపిక్ చూద్దాం. ఈ కాల్ అనేటువంటి దాన్ని తెలుగులో కాలము అంటారు, ఇంగ్లీష్లో టెన్స్ అని చెప్పి అంటారు. సో ఇంతకుముందు క్లాస్లో మనం చెప్పుకున్నాం ఏమని, కాల్ అంటే డెఫినేషన్ ఏంటి అనేది చెప్పుకున్నాం అనమాట. సో హిందీలో काल యొక్క डेफिनेशन, हिंदी में काल की परिभाषा इस प्रकार है: क्रिया के जिस रूप से उसके घटित होने के समय का बोध होता है उसे काल कहते हैं. तो क्रिया कब हुआ है, क्या हो गया है क्रिया, या होने वाली है, या हो रही है, इस तरह क्रिया का मतलब काम है. सो काम कब हुआ है, काम होने का समय का बोध जो है, जिस क्रिया शब्द से हमें पता चलता है उसे काल कहते हैं. వాక్యంలో క్రియాపదాలు ఉంటాయి. ఆ క్రియాపదాలలో కొన్ని పదాల ఆ క్రియాపదాల యొక్క అర్థాన్ని మనం గమనిస్తే వాటి ద్వారా మనకు ఒక విషయం బోధపడుతుంది. ఏమిటి ఆ విషయము అనంటే, క్రియ అంటే పని కదా. సో ఆ పని ఎప్పుడు జరిగింది, పని జరిగిన యొక్క సమయం, పని ఏ సమయంలో జరిగింది అనేటువంటిది ఆ క్రియాపదం యొక్క అర్థం ద్వారా మనకు బోధపడుతుంది. సో అటువంటి క్రియాపదాలని మనం కాల్ అని చెప్పి చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఇది క్రియా అనేటువంటి పదానికి డెఫినేషన్, क्रिया की परिभाषा इस प्रकार है. सो उदाहरण के लिए हम कुछ वाक्य देखेंगे, जैसा कि हीना छत पर चढ़ गई. हीना छत पर चढ़ गई, इस वाक्य को देखिए. इस वाक्य में वाक्य के अंत में क्रिया है चढ़ गई. इस क्रिया का मतलब क्या है, इस क्रिया का मतलब है हीना नाम की एक लड़की जो है छत के ऊपर चढ़ गई. चढ़ गई का मतलब ऑलरेडी वो चढ़ चुकी है, मतलब बीत चुकी है. यहाँ पे चढ़ने का काम जो है बीत चुका है. इस क्रिया से हमें यह पता चल रहा है कि चढ़ने का काम जो है हो चुका है. సో ఈ వాక్యంలో మనకి ఏం అర్థమవుతుంది అంటే, చడన అంటే ఎక్కడం. సో హీనా ఛత్ పర్ చढ़ गई అంటే హీనా మిద్దె పైకి, లేదా ఛత్ అంటే టాప్ అనమాట, టాప్ పైకి ఎక్కేసింది. హీనా పైకి ఎక్కేసింది అనేటువంటి అర్థం వస్తుంది. సో ఎక్కేసింది అంటే ఎక్కడం అనేటువంటి పని అయిపోయింది అనేటువంటిది ఈ చढ़ गई అనేటువంటి క్రియ ద్వారా మనకు స్పష్టమవుతుంది అన్నమాట. సో ఇక్కడ క్రియ ఎప్పుడు జరిగింది, పని ఎప్పుడు జరిగింది అనేది, అంటే పని జరిగిపోయింది అనేటువంటి అర్థం ఇక్కడ మనకు వస్తుంది. तो इसी प्रकार और एक उदाहरण देखेंगे, जैसा कि मोक्ष सुंदर चित्र बनाएगा. मोक्ष सुंदर चित्र बनाएगा, इस वाक्य में बनाएगा क्रिया के ऊपर ध्यान दीजिए. बनाएगा क्रिया के ऊपर ध्यान दीजिए. इस क्रिया से हमें पता चलता है कि, హలో హలో ఏమా మధ్యలో వెళ్ళిపోయినట్టున్నారు? సరే అమ్మా, నేను గ్రామర్ చెప్తున్నాను, మీరు ఒకరే ఉన్నారు, మీరు ఒకరే కదమ్మా ఉన్నది క్లాస్లో. సరే అమ్మా, నేను గ్రామర్ చెప్తున్నా. కాల్ అనేది ఇంతకుముందు క్లాస్లో చెప్పా కదా, అది చెప్తున్నాను. మీరు మెల్లగా మాట్లాడాలమ్మా, నాకు చెవు నొప్పిస్తుంది, గట్టిగా మాట్లాడుతున్నారు, మెల్లగా మాట్లాడండి. ఆ మాట్లాడే మైక్ ఉంటే చూడండి, అది కాస్త నోటికి దూరం పెట్టుకోండి. ఓకే, లేదంటే మీ దాంట్లో వాల్యూమ్ అన్న తగ్గించుకోండి, నేను పెంచమన్నప్పుడు పెంచండి వాల్యూమ్. ఓకే,
సరే. సో, ఇప్పుడు క్రియ యొక్క నిర్వచనం అనేది మనం ఇందాక చెప్పుకున్నాము. ఉదాహరణ గూడా రెండో ఉదాహరణ చెప్తున్నా. మోక్ష సుందర్ చిత్ర బనాయేగా. సో, ఈ వాక్యంలో బనాయేగా అనేటువంటి క్రియని మనం పరిశీలిస్తే, ఈ క్రియ యొక్క అర్థాన్ని మనం గమనిస్తే మనకేం తెలుస్తుంది? బనానా అంటే తయారు చేయటం. బనాయేగా అంటే తయారు చేస్తాడు అనేటువంటి అర్థం వస్తుంది. తయారు చేస్తాడు అంటే ఇక్కడ ఒక పని ఉంది. తయారు చేయడం అనేటువంటి పని. ఆ పని అయిపోయిందా? లేదా జరుగుతూ ఉందా? జరగబోతోందా? అంటే తయారు చేస్తాడు అనేటువంటి దాన్ని బట్టి ఆ తయారు చేయడం అనేటువంటి పని జరగబోతోంది అని మనకు అర్థమవుతుందన్నమాట. సో इस वाक्य में बनाएगा क्रिया से क्रिया शब्द से जो अर्थ निकल कर आता है उस अर्थ से हमें पता चलता है कि बनाने का काम जो है होने वाला है, कल या परसों होने वाला है। इस तरह का अर्थ जो है इस क्रिया से निकल कर आती है। तो ये सब जो है इस तरह के क्रिया शब्दों को हम काल करके कहते हैं। जिन शब्दों से हमें क्रिया के होने के समय का बोध होता है उसे हम कह सकते हैं काल। और अब हम देखेंगे काल काल कितने प्रकार के हैं देखेंगे। ठीक है, एक मिनट। ठीक है, एक मिनट। तो देखिए काल कितने प्रकार के हैं, तो ये बात मैं आपको ऑलरेडी बता चुका हूँ। हिंदी भाषा में, हिंदी व्याकरण में काल जो है 3 प्रकार के हैं। एक है भूतकाल, दूसरा वर्तमान काल और तीसरा है भविष्यत काल। तो अब हम देखेंगे पहला प्रकार है भूतकाल। సో హిందీ భాషలో, హిందీ వ్యాకరణంలో కాల్ అనేటువంటిది 3 రకాలు. ఒకటి భూత్కాల్, 2 వర్తమాన్ కాల్, 3 భవిష్యత్ కాల్. సో ఇందులో మొట్టమొదట భూత్కాల్ అనేటువంటిది మనం చూద్దాం. సో భూత్కాల్ అంటే అర్థం ఏంటంటే भूतकाल की परिभाषा इस प्रकार है। क्रिया के जिस रूप से उसके बीते हुए समय में होने का बोध हो उसे भूतकाल कहते हैं। ये भूतकाल की परिभाषा है। भूतकाल యొక్క డెఫినిషన్ ఈ విధంగా ఉంది. ఏంటి అర్థము? क्रिया के जिस रूप से उसके बीते हुए समय में होने का बोध हो। సో ఏ క్రియా రూపాల ద్వారా నైతే ఆ పని గడిచిపోయిన కాలంలో జరిగింది అనేటువంటి అర్థం మనకు వస్తుందో దాన్ని మనము భూతకాల్ అని చెప్పి అంటాం. क्रिया के जिस रूप से हमें यह पता चलता है या हमें यह बोध होता है कि वह क्रिया या वह काम बीते हुए समय में हो गया है, ऐसा जिस क्रिया रूप से हमें बोध होता है उसे कहते हैं भूतकाल। సో ఉదాహరణకి చూడండి, हंसी मजाक शुरू हो गया।
హసీ మజాక్ షురూ హో గయా. ఈ వాక్యాన్ని మనం పరిశీలించి చూస్తే ఇందులో షురూ హో గయా అనేటువంటిది క్రియ అన్నమాట. సో ఈ క్రియకు అర్థం ఏంటి? మొదలైపోయింది. హసీ మజాక్ షురూ హో గయా. ఈ ఆట పట్టించడము, నవ్వులాట, ఓకే, తమాషా చేయటము అనేటువంటిది మొదలైపోయింది. ఇంకా చెప్పాలంటే ఏడిపించడము లేదా నవ్వులాట అనేటువంటిది మొదలైపోయింది అనేది వాక్యం యొక్క అర్థం అన్నమాట. సో మొదలైపోయింది అనేటువంటి క్రియ ద్వారా ఇందులో మొదలు కావడము అనేటువంటి పని ఎప్పుడు జరిగింది అనేటువంటిది మనకి స్పష్టమవుతుంది. ఏం ఏం స్పష్టమవుతోంది? మొదలు కావడం అనేటువంటి పని అయిపోయింది, ఆల్రెడీ మొదలైపోయింది అని అంటూ ఉన్నాం అన్నమాట. అంటే జరిగిపోయింది, అంటే గతంలోనే, పాస్ట్ టెన్స్లోనే, నిన్ననో లేకుంటే ఇంతకుముందు గంట ముందో లేదా ఒక నిమిషం ముందో అట్లా ఆ విధంగా ఈ క్రియ ద్వారా ఏంటంటే ఇందులో ఒక పని ఉంది, ఆ పని జరిగిపోయింది అనేటువంటిది మనకు అర్థమవుతోంది. तो इस वाक्य से हमें यह स्पष्ट हो रहा है कि इस वाक्य में हंसी मजाक शुरू हो गया, इस वाक्य में क्रिया है शुरू हो गया, और इस क्रिया का अर्थ जो है उस अर्थ से हमें शुरू होने का काम जो है हो चुका है, ऑलरेडी हो चुका है, ऐसा हमें बोध हो रहा है। तो इसे हम भूतकाल करके कह सकते हैं। अब देखेंगे भूतकाल में भी कई प्रकार है, భూతకాల్ के भी कई भेद है। సో భూతకాల్ అంటే ఏంటో మనం చూసాం, కానీ భూతకాల్ అనేటువంటి దాంట్లో కొన్ని రకాలు ఉన్నాయి, టైప్స్ ఉన్నాయి అనమాట. దే ఆర్ 6 టైప్స్ ఆఫ్ పాస్ట్ టెన్స్ హిందీ గ్రామర్లో. ఓకే, హిందీ వ్యాకరణంలో 6 రకాల भूतकाल ఉన్నాయి. సో 6 प्रकार के हैं भूतकाल, जो है 6 प्रकार के हैं। सो अब पहला प्रकार जो है उसे हम देखेंगे। पहला प्रकार ये है कि सामान्य भूतकाल। भूतकाल में पहला प्रकार का नाम है सामान्य भूतकाल। इसे अंग्रेजी में सिंपल पास्ट टेंस करके कहते हैं। और సో తెలుగులో మామూలు సామాన్య భూతకాలం అని చెప్పొచ్చు. అయితే తెలుగు వ్యాకరణానికి, హిందీ వ్యాకరణానికి, అలాగే ఆంగ్ల వ్యాకరణానికి పోల్చి చెప్పేటప్పుడు కొన్ని తేడాలు ఉంటాయి. కొన్ని తెలుగు వ్యాకరణంలో ఉండవు, కొన్ని ఆంగ్ల వ్యాకరణంలో కూడా ఉండవు అన్నమాట. సో సిమిలర్గా ఉన్నటువంటి వాటికి మాత్రం ఆంగ్లంలో సూటబుల్ వర్డ్ ఏదన్నా ఉంటే చెప్తాను, లేదా తెలుగు వ్యాకరణంలో ఏదన్నా అటువంటిదే ఉంటే చెప్తాను. చెప్పలేదు అంటే అటువంటిది తెలుగు వ్యాకరణంలో కానీ ఆంగ్ల వ్యాకరణంలో కానీ లేదని చెప్పి మీరు భావించాలి. సో మొట్టమొదట మనం सिंपल पास्ट टेंस सामान्य भूतकाल को देखेंगे। तो पहला प्रकार भूतकाल का जो पहला प्रकार है सामान्य भूतकाल। सामान्य भूतकाल का मतलब, पहले इसकी परिभाषा क्या है या मतलब क्या है वो देखेंगे। सामान्य भूतकाल का मतलब ये है क्रिया के जिस रूप से कार्य के सामान्य रूप से भूतकाल में संपन्न होने का संकेत मिलता हो उसे सामान्य भूतकाल कहते हैं। परिभाषा के ऊपर ध्यान दीजिए, डेफिनेशन के ऊपर क्या है? क्रिया के जिस रूप से कार्य के सामान्य रूप से भूतकाल में संपन्न होने का संकेत मिलता हो। क्रिया के वह रूप जिससे हमें क्या होता है? एक संकेत मिलता है। किस तरह का संकेत? कार्य के सामान्य रूप से भूतकाल में संपन्न होने का। भूतकाल में कार्य संपन्न हुआ है, भूतकाल में कार्य हुआ है। कैसे हुआ है? सामान्य रूप से, सिंपल करके अंग्रेजी में कहते हैं ना। सो क्रिया के वह रूप जिससे हमें भूतकाल में काम जो है हुआ है, मामूली ढंग से भूतकाल में काम हुआ है, संपन्न हुआ है, इस तरह का संकेत या बोध हमें जिससे होता है उसे कहते हैं सामान्य भूतकाल। जैसा कि एक वाक्य को देखिए, काव्या ने गुलदस्ता सजाया। काव्या ने गुलदस्ता सजाया। इस वाक्य में क्रिया क्या है? सजाया। सजाया क्रिया है। इस क्रिया से हमें क्या स्पष्ट हो रहा है? इस क्रिया से हमें यह स्पष्ट हो रहा है कि भूतकाल में सजाने का कार्य या काम जो है हुआ है, वह भी मामूली ढंग से हुआ है। सामान्य रूप से सजाने का काम जो है भूतकाल में हुआ है, इस तरह का बोध जो है इस क्रिया से हमें हो रही है, तो इसे कहते हैं सामान्य भूतकाल। ऐसे ही और एक वाक्य देखेंगे, प्रजा
राजा से मिलने आई, प्रजा राजा से मिलने आई। इस वाक्य में आई क्रिया के ऊपर ध्यान दीजिए। आई क्रिया का मतलब ये है, इस आने का जो काम जो है, आने के काम का बोध जो है आई क्रिया रूप से हमें हो रहा है। यहाँ पे आने का काम कब हुआ है? आई शब्द से हमें यह स्पष्ट हो रहा है कि आने का काम जो है हो चुका है, आने का काम हो चुका है। वह भी सामान्य रूप से भूतकाल में आने का काम हो चुका है। इस तरह का बोध जो है इस वाक्य से हमें हो रही है। तो ये सब जो है सामान्य भूतकाल के ఉదాహరణ है। అంటే ఇక్కడ ఏంటి అంటే సామాన్య భూతకాల్ అంటే అర్థం ఏంటి అంటే భూతకాలంలో క్రియ మామూలుగా జరిగింది। ఓకే, కొన్ని క్రియారూపాలు, కొన్ని క్రియాపదాలు, ఓకే, ఆ పదాల ద్వారా మనకు పనికి సంబంధించినటువంటి అంటే పని ఎప్పుడు జరిగింది అనేది తెలుస్తుంది। ఈ సామాన్య భూతకాల యొక్క క్రియాపదాల ద్వారా ఏం తెలుస్తుంది అంటే భూతకాలంలో సామాన్యంగా పని జరిగింది, పని జరిగిపోయింది అనేటువంటిది మనకు బోధపడుతుంది। సో అటువంటి వాటిని మనం సామాన్య భూతకాలం అని చెప్పి చెప్పుకోవచ్చు। సో ఇక్కడ రెండు ఉదాహరణలు నేను వినిపించాను। ఒక ఉదాహరణ తెలుగులో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను। కావ్యానే గుల్దస్తా సజాయా అనేటువంటి ఉదాహరణ తీసుకుంటే ఇందులో సజాయా అంటే అర్థం ఏమిటి అంటే అలంకరించింది అని అర్థం। సో అలంకరించింది అనేటువంటి యొక్క పదం యొక్క అర్థం ద్వారా మనకి ఏం స్పష్టమవుతుంది అంటే అలంకరించడము అనేటువంటి పని భూతకాలంలో అంటే గత కాలంలో జరిగిపోయిన కాలంలో ఈ అలంకరించడం అనేటువంటి పని జరిగింది, అది సామాన్యంగా జరిగింది అనేటువంటి అర్థం మనకు ఈ వాక్యం ద్వారా వస్తుంది। సో ఇటువంటి వాటిని మనము సామాన్య భూతకాలని చెప్పుకోవచ్చు। ఇప్పుడు భూతకాల్లో రెండవ రకం అపూర్ణ భూతకాల్। అపూర్ణ భూతకాల్ అంటే అర్థం ఏంటి? సో అపూర్ణ భూతకాల్ అంటే అర్థం ఏంటంటే क्रिया के जिस रूप से, ముందుగా దీని డెఫినేషన్ చూద్దాం। क्रिया के जिस रूप से पता चले कि कार्य भूतकाल में आरंभ हो गया था परंतु अभी समाप्त नहीं हुआ है उसे अपूर्ण भूतकाल कहते हैं। సో అపూర్ణ భూతకాల్ అంటే ఏంటి డెఫినేషన్? अपूर्ण भूतकाल की परिभाषा इस प्रकार है, इसे समझने का कोशिश करना। क्रिया के जिस रूप से, क्रिया का मतलब काम, काम को बताने वाले शब्द, जिन शब्दों के अर्थ से हमें किसी काम का बोध होता है उसे क्रिया करके कहते हैं। तो इस तरह के क्रिया के एक रूप जिससे हमें पता चलता है कि काम जो है भूतकाल में आरंभ हो गया था परंतु अभी समाप्त नहीं हुआ है। काम जो है भूतकाल में शुरू हुआ है लेकिन अभी खत्म नहीं हुआ है। इसका मतलब है भूतकाल में काम अभी चल रहा है। इस तरह का बोध जिस तरह के क्रिया रूपों से हमें होता है उसे अपूर्ण भूतकाल करके कहते हैं। దీన్ని ఇంగ్లీష్లో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్పి అంటారు। అపూర్ణ భూతకాల్ని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్పి అంటారు। సో డెఫినేషన్ ఏంటి? భూతకాలంలో పని మొదలైంది కానీ ఇంకా పూర్తి కాలేదు, అంటే భూతకాలంలో పని ఇంకా జరుగుతూ ఉంది అని ఏ క్రియారూపాల ద్వారా అయితే మనకు బోధపడుతుందో అటువంటి వాటిని మనము అపూర్ణ భూతకాల్ అని చెప్పి చెప్పుకోవచ్చు। ఉదాహరణకి అరుణ్ డాక్ ఘర్ జా రహా తా, ఈ వాక్యాన్ని గమనించండి। అరుణ్ డాక్ ఘర్ జా రహా తా। సో ఈ వాక్యంలో అర్థం ఏమిటి? అరుణ్, అరుణ్ అనేది పేరు, ఒక అబ్బాయి పేరు। సో అరుణ్ డాక్ ఘర్ అంటే పోస్ట్ ఆఫీస్, జా రహా తా వెళ్తూ ఉన్నాడు, అరుణ్ పోస్ట్ ఆఫీస్కి వెళ్తూ ఉన్నాడు అనేటువంటి అర్థం వస్తుంది। జా రహా తా వెళ్తూ ఉన్నాడు। సో ఈ ఈ వాక్యంలో వెళ్తూ ఉన్నాడు అనేటువంటి క్రియని మనం ఒకసారి గమనిస్తే ఈ క్రియ ద్వారా మనకి ఏం బోధపడుతోంది అనంటే, క్రియ అయితే వెళ్ళడము, వెళ్తూ ఉండడము, వీటి ద్వారా వెళ్ళడము అనేటువంటి క్రియ జరిగిపోయింది, బట్ గతంలో అంటే భూతకాలంలో వెళ్ళడం అనేటువంటి క్రియ ఇప్పుడు జరుగుతూ ఉంది। ఇది ఎప్పుడు వస్తుందంటే వాస్తవానికి ఇటువంటి వాక్యాలు మనం ఎప్పుడు ఉపయోగిస్తాము అనంటే జరిగిపోయినటువంటి ఒక సంఘటనని, పనిని లేదా కథను, ఓకే, మనం ఇతరులకు చెప్పేటప్పుడు అప్పుడు రాజు గుర్రం మీద వెళ్తూ ఉన్నాడు అని చెప్పి రాజుల కథలు చెప్పేటప్పుడు చెప్తాం అనమాట మనం।
ఓకే. సో, అలాగే ఇక్కడ అరుణ్ పోస్ట్ ఆఫీస్‌కెళ్ళి ఈరోజు పని చేసుకొనొచ్చాడు. సో, పోస్ట్ ఆఫీస్‌కెళ్ళినప్పుడు ఏమైంది అని చెప్పి ఆ పోస్ట్ ఆఫీస్‌కెళ్ళినప్పుడు ఒక సంఘటన జరిగింది. దాని గురించి చెప్తూ ఉన్నాం మనం. ఇంట్లో మనకు తెలిసిన వాళ్ళకి లేదా ఫ్రెండ్స్‌కి చెప్తూ ఉన్నాం. సో, అప్పుడు అరుణ్ పోస్ట్ ఆఫీస్‌కి వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉంటే ఇలా అయింది అని అట్లా చెప్తూ ఉన్నప్పుడు ఇటువంటి వాక్యాలు మనం ఉపయోగిస్తాం అన్నమాట. तो इस वाक्य को देखिए, अरुण डाकघर जा रहा था। इस वाक्य में जा रहा था जो है यह क्रिया है। इस क्रिया से हमें यह स्पष्ट हो रहा है कि जाने का काम जो है भूतकाल में अभी हो रहा है, अभी चल रहा है। मतलब जाने का काम शुरू हुआ है लेकिन खत्म नहीं हुई है, अभी समाप्त नहीं हुई है। तो इसके इससे इस तरह के वाक्यों को हम कह सकते हैं अपूर्ण भूतकाल, अपूर्ण भूतकाल। तो इसे अंग्रेजी में कहते हैं प्रेजेंट कंटिन्यूअस टेंस। और एक वाक्य को देखिए, श्रेया ऋतु को साइकिल चलाना सिखा रही थी। श्रेया ऋतु को साइकिल चलाना सिखा रही थी। इस वाक्य के ऊपर ध्यान दीजिए। यहाँ पे साइकिल चलाना सिखा रही थी जो है यह क्रिया है। इस क्रिया से हमें क्या स्पष्ट हो रहा है? यह स्पष्ट हो रहा है कि श्रेया ऋतु को साइकिल चलाना सिखाने का काम शुरू की, लेकिन वह काम जो है अभी चल रहा है, अभी समाप्त नहीं हुआ है। इस तरह का बोध जो है इस क्रिया रूप से हमें हो रहा है, तो इसे कहते हैं अपूर्ण भूतकाल। अब हम देखेंगे भूतकाल के तीसरे प्रकार। भूतकाल के तीसरे प्रकार ये है आसन्न भूतकाल, इसे कहते हैं आसन्न भूतकाल। సో, ఆసన్న భూతకాలం అంటే అర్థం ఏంటి? ఆసన్న భూతకాలం అంటే సింపుల్‌గా చెప్పాలంటే అర్థం ఏంటంటే, క్రియ గడిచిపోయిన కాలంలో పని అనేటువంటిది జరిగింది. ఎప్పుడు జరిగిందంటే జస్ట్ నౌ, ఇప్పుడే జరిగింది. గడిచిపోయిన కాలంలో పని ఇప్పుడే జరిగింది అనేటువంటి అర్థం వచ్చేదే ఆసన్న భూతకాల్. జస్ట్ నౌ ద వర్క్ ఈస్ కంప్లీటెడ్ అని చెప్పి అంటారు చూడండి. అటువంటి వాటినంతా కూడా మనము ఆసన్న భూతకాల్ అని చెప్పి చెప్పొచ్చనమాట. సో, ఇక్కడ మనం ఒకసారి डेफिनेशन చూద్దాం। आसन्न भूतकाल की परिभाषा अगर हम देखते हैं, इसकी परिभाषा इस प्रकार है, क्रिया के जिस रूप से उसके अभी अभी समाप्त होने का बोध हो उसे आसन्न भूतकाल कहते हैं। मतलब क्रिया के वह रूप जिससे हमें काम जो है भूतकाल में काम जो है अभी समाप्त हुआ है, इस तरह का बोध जिस क्रिया रूप से होता है उसे हम कह सकते हैं आसन्न भूतकाल। इसके लिए उदाहरण के रूप में एक वाक्य को हम देखेंगे, माँ बच्चों को नहला चुकी है। माँ बच्चों को नहला चुकी है। इस वाक्य में नहला चुकी है इस क्रिया के ऊपर ध्यान दीजिए। नहला चुकी है इस क्रिया रूप से हमें क्या स्पष्ट हो रही है? नहलाने का काम जो है, माँ बच्चों को नहलाने का काम जो है अभी अभी समाप्त हुआ है, अभी समाप्त हुआ है। इस तरह का बोध जो है, इस तरह का बोध हमें इस क्रिया रूप से हो रही है, तो इसे कहते हैं आसन्न भूतकाल। और एक उदाहरण देखेंगे, रीमा पुस्तकें लेकर आ गई है। रीमा पुस्तकें लेकर आ गई है। इस वाक्य में आ गई है जो है क्रिया है। इस क्रिया से हमें यह स्पष्ट हो रहा है कि रीमा पुस्तकें लेकर आने का जो काम जो है वह अभी हुआ है, अभी समाप्त हुआ है। इस तरह का बोध जो है इस क्रिया रूप से हो रही है, तो इसे कहते हैं ఆసన్న భూతకాల్। సో, ఆసన్న భూతకాలం అంటే క్రియ అనేటువంటిది భూతకాలం, భూతకాలం అంటే జరిగిపోయిన కాలం, గడిచిపోయిన కాలం। సో, గడిచిపోయిన కాలంలో క్రియ అంటే పని ఇప్పుడే జరిగింది అనేటువంటి అర్థం వచ్చేలాగా ఉంటే దాన్ని ఆసన్న భూతకాల్ అంటారు। దీనికి ఉదాహరణగా మనం ఇక్కడ 2 ఉదాహరణలు చెప్పుకున్నాం। ఒక ఉదాహరణ తెలుగులో మీకు చెప్తున్నా, మా బచ్చోं को నహలా చుకీ హై। ఈ వాక్యాన్ని మనం పరిశీలిస్తే అమ్మ పిల్లలకి స్నానం చేయించింది, అమ్మ పిల్లలకి
స్నానం చేయించింది అనేటువంటి వాక్యాన్ని గమనిస్తే స్నానం చేయించింది అనేటువంటి ఆ క్రియ ద్వారా మనకి ఏం స్పష్టమవుతుంది అంటే అమ్మ పిల్లలకి ఇప్పుడే స్నానం చేయించింది అనేటువంటిది అర్థము ఆ క్రియారూపం ద్వారా మనకు అర్థమవుతుంది అన్నమాట. సో దీన్ని మనము ఆసన్న భూతకాలం అని చెప్పి చెప్పుకుంటాం. హలో 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 ఓకే అమ్మా, ఓకే, ఒకరేనమ్మా ఉన్నది క్లాస్లో? సరే అమ్మా, అర్థం అవుతుంది కదా? सर नेक्स्ट, इसके बाद हम देखेंगे चौथा प्रकार, वह है संदिग्ध भूतकाल। संदिग्ध भूतकाल पहले हम देखेंगे इसकी परिभाषा। संदिग्ध भूतकाल का मतलब क्या है? क्रिया के जिस रूप से भूतकाल में क्रिया के पूर्ण होने में संदेह हो उसे संदिग्ध भूतकाल करके कहते हैं। तो परिभाषा क्या है? क्रिया के वह रूप, क्रिया कुछ क्रिया शब्द, उससे हमें यह स्पष्ट होता है कि भूतकाल में क्रिया जो है पूर्ण हुआ है या नहीं। इस तरह का संदेह जो है कुछ क्रिया रूपों से हमें होता है, तो उसे हम कहते हैं संदिग्ध भूतकाल, డౌట్ఫుల్ పాస్ట్ టెన్స్ అని చెప్పి అంటారు ఇంగ్లీష్లో దీన్ని. ఏమిటి అర్థము అంటే పాస్ట్ టెన్స్లో అంటే గతంలో, గడిచిపోయిన కాలంలో క్రియ జరిగిందా లేదా, క్రియ అంటే పని, పని పూర్తి అయ్యిందా లేదా అనేటువంటి సందేహం కొన్ని క్రియల్ని చదివి అర్థం చేసుకుంటే మనకు వేస్తుంది అనమాట. సో ఇంతకు పని అయ్యిందా కాలేదా ఆ క్రియను చదివితే ఒక రకమైన సందేహం మనకు ఏర్పడుతుంది. వాటిని ఏమంటారు అంటే संदिग्ध भूतकाल। संदिग्धमु అంటే संदेहम, डाउट, ओके, संदिग्ध भूतकाल। तो इसके लिए उदाहरण के रूप में अब हम कुछ वाक्य देखेंगे। एक वाक्य है, अध्यापक कक्षा में आ गए होंगे। अध्यापक कक्षा में आ गए होंगे। यहाँ पे इस वाक्य में क्रिया क्या है? आ गए होंगे क्रिया है। इस क्रिया रूप से या इन क्रिया शब्दों से हमें क्या स्पष्ट हो रहा है? क्या अध्यापक कक्षा में आ गया या नहीं आया? किस तरह का बोध हो रहा है? हमें किसी भी तरह का बोध नहीं हो रहा है, मतलब आने का काम, अध्यापक कक्षा में आने का काम हुआ है या नहीं हुआ है, इस तरह का संदेह जो है इस क्रिया से उत्पन्न हो रही है। तो इस तरह का संदेह जिस क्रिया रूपम से हमें उत्पन्न होता है, जिस क्रिया रूप से भूतकाल में काम पूरा हुआ है या नहीं हुआ है, इस तरह का संदेह पैदा होता है, उसे कहते हैं संदिग्ध भूतकाल। సో పని జరిగిందా లేదా అనేటువంటి సందేహం ఏ క్రియారూపాల ద్వారానైతే మనకు ఉత్పన్నమవుతుందో వాటిని సందిగ్ధ భూతకాల్ అని చెప్పి అంటారు. ఇక్కడ ఉదాహరణ ఒకటి తీసుకుంటే, అధ్యాపక్ కక్షామే ఆగయే హోంగే అనేటువంటి వాక్యాన్ని మనం పరిశీలిస్తే ఈ వాక్యంలో ఆగయే హోంగే అనేటువంటిది క్రియ అనమాట. సో ఆగయే హోంగే అనేటువంటి క్రియ యొక్క అర్థాన్ని మనం పరిశీలించి చూస్తే ఇందులో వాక్యం పూర్తిగా ఏంటి? అధ్యాపకుడు తరగతి గదిలోకి వచ్చి ఉంటాడు అని మన వాక్యం చెప్పుకుంటూ ఉన్నాం. సో వచ్చి ఉంటాడు, ఆగయే హోంగే అంటే వచ్చి ఉండొచ్చు లేదా వచ్చి ఉంటాడు అనేటువంటి ఒక డౌట్, ఒక సందేహము ఈ క్రియ ద్వారా మనకు ఉత్పన్నమవుతుంది. వచ్చాడా లేదా అంటే ఖచ్చితంగా చెప్పలేము, వచ్చి ఉండొచ్చు, అధ్యాపకుడు తరగతి గదిలోకి వచ్చి ఉండొచ్చు అనేటువంటి ఒక డౌట్ అనమాట. వచ్చి ఉండొచ్చు, రాకుండా కూడా ఉండొచ్చు, రెండు రకాల అర్థాలు వస్తాయి. అంటే డౌట్, వచ్చాడా రాలేదా అనేటువంటి సందేహం ఈ క్రియ ద్వారా మనకు ఉత్పన్నమవుతుంది. సో ఈ విధంగా సందిగ్ధము లేదా సందేహాన్ని ఉత్పన్నం చేసేటువంటి భూతకాలానికి చెందిన క్రియారూపాలు ఉంటాయి కదా, వాటిని మనము సందిగ్ధ భూతకాల్ అని చెప్పి చెప్పుకోవచ్చు. దీని తర్వాత భూతకాల్లో ఐదవ రకం, पांचवा प्रकार क्या है एक बार देखेंगे। सो पांचवा प्रकार, एक मिनट, पांचवा प्रकार है पूर्ण भूतकाल। पूर्ण भूतकाल फिफ्थ टाइप अन्नమాట. పూర్ణ భూతకాల్ ఐదవ రకం. సో పూర్ణ భూతకాల్ అంటే డెఫినెట్ ఇండెఫినెట్ పాస్ట్ టెన్స్ అనేది ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. ఓకే, సందిగ్ధ భూతకాల్ అంటే అది వచ్చి డౌట్ఫుల్ పాస్ట్ టెన్స్ లేదా ఇండెఫినెట్ పాస్ట్ టెన్స్ అంటారు. ఇది దానికి రివర్స్ అన్నమాట.
ఓకే. ఏంటి ఇది బహుశా డెఫినిట్ పాస్ట్ టెన్స్ అని ఇంగ్లీష్‌లో ఏముందో మరి నాకు తెలీదు. సో, ఒకసారి దీని నిర్వచనం చూద్దాం. एक बार देखेंगे पूर्ण भूतकाल की परिभाषा क्या है या मतलब क्या है? क्रिया के जिस रूप से पता चले कि कार्य भूतकाल में बहुत पहले पूर्ण हो चुका है, तब उसे पूर्ण भूतकाल कहते हैं. సో, పూర్ణ భూతకాలం అంటే అర్థం ఏంటి? భూతకాలంలో అంటే గడిచిపోయిన కాలంలో పని గడిచిపోయిన కాలంలో పని ఎప్పుడో జరిగిపోయింది. గడిచిపోయిన కాలంలో పని జరిగింది. ఎప్పుడు జరిగింది? ఇప్పుడే జరిగిందా? లేదు ఎప్పుడో జరిగిందా? అనేటువంటి ప్రశ్న వేస్తే గడిచిపోయిన కాలంలో పని ఎప్పుడో జరిగిపోయింది. ఎంతో ముందుగానే జరిగిపోయింది అనేటువంటి అర్థం వస్తుందన్నమాట కొన్ని క్రియారూపాల ద్వారా. సో, అటువంటి క్రియారూపాలున్న వాక్యాన్ని మనము పూర్ణ భూతకాల్ అని చెప్పి చెప్పుకోవచ్చు. जिन क्रिया रूपों से हमें यह स्पष्ट होता है कि भूतकाल में काम बहुत पहले ही पूरा हो चुका है. जिस क्रिया रूप से हमें यह पता चलता है कि काम जो है बीते हुए समय में बहुत पहले ही पूर्ण हो चुका है, तो उसे हम कहते हैं पूर्ण भूतकाल. पूर्ण भूतकाल. उदाहरण के लिए एक वाक्य को देखेंगे. पहले हम लोग इस बाजार में आते थे. पहले हम लोग इस बाजार में आते थे. इस वाक्य में क्रिया क्या है? आते थे. आते थे जो है क्रिया है. इस क्रिया से हमें क्या स्पष्ट हो रहा है? पहले हम लोग इस बाजार में आते थे. तो यहाँ पे एक आदमी दूसरे आदमी से इस प्रकार बता रहे हैं, हम इस बाजार में पहले इस बाजार में आते थे. एक ज़माने में వన్స్ అపాన్ ఏ టైమ్ వి యూజ్డ్ టు కేమ్ టు దిస్ మార్కెట్ అన్నట్టుగా ఇక్కడ మీనింగ్ వస్తుందన్నమాట. ఒకానొక కాలంలో లేదా మొదటి పూర్వపు రోజుల్లో ముందు కాలంలో మేము ఈ బజార్‌కి వస్తూ ఉండేవాళ్ళము. ఆతే థే వస్తూ ఉండేవాళ్ళము అని చెప్పి ఇక్కడ వాక్యం వస్తుందన్నమాట. సో, ఈ వాక్యంలో ఆతే థే అనేటువంటి క్రియ ద్వారా మనకి ఏం తెలుస్తోంది అంటే ఆ క్రియ వచ్చి రావడము అనేటువంటి క్రియ వచ్చి భూతకాలంలో ఎప్పుడో జరిగిపోయింది అనేటువంటి అర్థం మనకు బోధపడుతుందన్నమాట. यहाँ पे आते थे इस क्रिया से यह स्पष्ट हो रहा है कि आने का काम जो है भूतकाल में या बीते हुए समय में बहुत पहले ही पूर्ण हो चुका है. इस तरह का बोध हो रहा है. और एक उदाहरण देखेंगे. पेड़ आंधी से टूट गया था. पेड़ आंधी से टूट गया था. इस वाक्य में गया था जो है क्रिया है. इस क्रिया से हमें क्या स्पष्ट हो रहा है? ये टूट गया था. टूट जाने का काम जो है हुआ है. कब हुआ है? बीते हुए समय में हुआ है. वह भी बीते हुए समय में कब हुआ है? क्या अभी अभी हुआ है या बहुत पहले हुआ है? इस तरह अगर हम सोचते हैं तो टूट गया था इसके ऊपर अब जोर देना, इसके ऊपर ध्यान देना. ये था शब्द से हमें यह स्पष्ट हो रहा है कि टूटने का काम जो है बीते हुए समय में बहुत पहले ही हो चुका है. ऐसा हमें स्पष्ट होता है. तो इसे हम कहते हैं कि पूर्ण भूतकाल. సో, ఇక్కడ ఉదాహరణ రెండవ ఉదాహరణ ఏంటంటే పేడ్ ఆంధీ సే టూట్ గయా థా. సో, చెట్టు గాలి లేదా తుఫాను వల్ల విరిగిపోయింది. చెట్టు ఈ తుఫాను గాలి వల్ల విరిగిపోయింది అనే వాక్యాన్ని మనం పరిశీలించి చూస్తే విరిగిపోయింది అనేటువంటి క్రియ ద్వారా మనకు ఏం స్పష్టమవుతుంది అంటే గడిచిపోయిన కాలంలో విరిగిపోవడం అనేటువంటి క్రియ ఏదైతే ఉందో అది ఎప్పుడో జరిగిపోయింది అనేది ఈ వాక్యం ద్వారా మనకు స్పష్టమవుతోంది. సో, ఇటువంటి దాన్నే మనము పూర్ణ భూతకాల్ అని చెప్పి హిందీ భాషలో చెప్పుకుంటాం అన్నమాట. ఇంకా भूतकाल नेक्स्ट टाइप. सो अगले प्रकार आखिरी प्रकार देखेंगे भूतकाल में. आखिरी प्रकार ये है हेतु हेतु मद भूतकाल. हेतु हेतु मद भूतकाल ये भूतकाल के आखिरी प्रकार है. इस हेतु हेतु मद भूतकाल की परिभाषा क्या है वह हम पहले देखेंगे. क्रिया के जिस रूप से पता चले कि कार्य भूतकाल में संपन्न हो सकता था परंतु किसी कारणवश नहीं हो सका उसे हेतु हेतु मत भूतकाल कहते हैं. तो परिभाषा को समझने का कोशिश करना पहले. तो क्या है परिभाषा?
क्रिया के जिस रूप से पता चले कि कार्य भूतकाल में संपन्न हो सकता था परंतु किसी कारणवश नहीं हो सका। मतलब जिस क्रिया रूप से हमें यह स्पष्ट होता है कि काम तो भूतकाल में काम भूतकाल में होने वाला था लेकिन नहीं हुआ कुछ कारण से नहीं हुआ, कुछ हेतु से भूतकाल में वह काम नहीं हुआ, वास्तव में होने वाला था। इस तरह का बोध जिस क्रिया रूप से हमें होता है उसे हम कह सकते हैं कि हेतु हेतु मत భూతకాల్ ఏ క్రియారూపాల ద్వారానైతే మనకి ఈ విషయం బోధపడుతుందో, ఏ విషయము పని గడిచిపోయిన కాలంలో జరగాల్సింది ఓకే కానీ కొన్ని కారణాల వల్ల జరగలేదు అనేటువంటి అర్థం వచ్చేలాగా క్రియారూపాలు ఎక్కడైతే ఉంటాయో వాటిని మనము హేతు మద్భూత్కాల్ వాక్యంగా చెప్పుకోవచ్చు అన్నమాట। సో ఉదాహరణకి ఇక్కడ ఒక వాక్యం చూద్దాం। यदि वृक्ष लगाते तो वर्षा समय पर होती। यदि वृक्ष लगाते तो वर्षा समय पर होती। అర్థం ఏంటి ఈ వాక్యానికి అర్థము? మనం చెట్లను నాటితే, ఒకవేళ మనం చెట్లను నాటితే ఓకే వానలో వర్ష సమయ పర్ హోతి, వానలు సమయానికి వస్తాయి। అంటే ఋతుపవనాలు మొదలైతేనే వానలు వస్తాయి అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాం కదా। ఇప్పుడు నైరుతి ఋతుపవనాలు, ఈ మాన్సూన్, ఈ ఋతుపవనాలు ఈ జూన్ 3వ తారీఖున కేరళను తాకుతాయని చెప్పి మన న్యూస్ పేపర్లో చూస్తూ ఉన్నాం అన్నమాట। అంటే రావాల్సిన సమయానికి వానాకాలము లేదా ఋతుపవనాలు రావాల్సిన టయానికి రావాలన్నా, వానలు సరైన సమయానికి రావాలన్నా మనం చెట్లను నాటాలి। సో ఈ వాక్యం యొక్క అర్థం ఏంటంటే ఒకవేళ మనం చెట్లను నాటి ఉంటే వానలు సకాలంలో వచ్చేవి అనేది వాక్యం యొక్క అర్థం। సో ఇందులో మనం రెండు పదాల మీద దృష్టి పెట్టాలి। యది వృక్ష లగాతే తో వర్షా సమయ పర్ హోతి। లగాతే ఒకటి, రెండవది హోతి, ఈ రెండు క్రియల మీద దృష్టి పెట్టాలి। లగాతే అంటే నాటి ఉంటే, హోతి వచ్చేవి। సో ఇక్కడ ఏంటి, చెట్లను నాటలేదు, ఒకవేళ నాటి ఉంటే అంటే ఇది వాస్తవానికి చెట్లను నాటడం అనేటువంటి పని ఎప్పుడో చేసి ఉండాలి, కొన్ని కారణాల వల్ల మనం చేయలేదు, అందువల్ల వానలు కూడా రాలేదు, చెట్లను నాటలేదు కాబట్టి వానలు సకాలంలో రాలేదు అనేటువంటి అర్థం ఈ వాక్యం ద్వారా మనకి స్పష్టమవుతుంది। సో చెట్లను నాటడం అనే పని ఎప్పుడో చేసి ఉండాలంటే గతంలోనే, భూతకాలంలోనే చేసి ఉండాలి, కానీ చేయలేదు కొన్ని కారణాల వల్ల, అందువల్ల వానలు కూడా రాలేదు। సో చేయలేదు కాబట్టి రాలేదు। సో ఇటువంటి వాటిని మనం हेतु मजबूत काल అని చెప్పి చెప్పుకోవచ్చు। సో यहाँ पे पेड़ लगाना या वृक्ष लगाना, लगाने का काम जो है बीते हुए समय में करना चाहिए था लेकिन नहीं किए हैं। इसके वास्ते क्या हो रहा है, पानी मतलब वर्षा जो है समय पर नहीं हुआ है, समय पर बरसात जो है नहीं आया है। तो पेड़ नहीं लगाए हैं, कुछ वजह था इसके लिए, कुछ हेतु था, तो इसलिए बारिश जो है समय पर नहीं हुआ है। तो इस तरह का बोध जो है कुछ क्रिया रूपों से होता है। और एक उदाहरण देखेंगे, यदि अभ्यास करते तो अवश्य जीत जाते। यदि अभ्यास करते तो अवश्य जीत जाते। इस वाक्य में अभ्यास करते, अभ्यास करना जो है वह एक क्रिया है और जीत जाना यह दूसरी क्रिया है। तो दोनों क्रियाओं के बीच में एक संबंध है, क्या है, जीत जाने का काम जो है तभी संभव है जब हम अभ्यास करते हैं। तो अभ्यास करने का काम नहीं किए हैं तो इसीलिए हम नहीं जीत गए हैं। दोनों के बीच में इस तरह का संबंध है। सो यहाँ पे हेतु क्या है, वजह क्या है, जीतने का वजह क्या है, अभ्यास। तो अभ्यास करने का काम करने से ही जीत जाने का काम जो है होता है। ठीक है। సో ఈ వాక్యాన్ని మనం ఒకసారి పరిశీలించి చూస్తే, యది అభ్యాస్ కర్తే తో అవశ్య జీత్ జాతే, ఒకవేళ మనం ప్రాక్టీస్ చేసి ఉంటే, సాధన చేసి ఉంటే తప్పకుండా గెలిచే వాళ్ళము అనేది వాక్యం। ఇందులో సాధన చేయడము, గెలవడము అనేటువంటి రెండు క్రియల్ని గమనిస్తే, గెలవడము అనేటువంటి రెండో క్రియ ఎప్పుడు జరుగుతుంది అంటే సాధన చేయడం అనేటువంటి మొదటి క్రియ జరిగినప్పుడే గెలవడం అనేటువంటి రెండో క్రియ జరుగుతుందన్నమాట। ఈ రెండు క్రియలకి సంబంధం ఉంది। సో ఇక్కడ కారణం ఏంటి, గెలవడము అనేటువంటి పని జరగాలంటే దానికి ఒక కారణం ఉండాలి, ఏమది, సాధన చేయడము అనేటువంటిది। ఓకే, సో అయితే ఇక్కడ సాధన చేయడము అనేది చేయలేదు కాబట్టి మనం గెలవలేకపోతున్నాం, ఒకవేళ చేసి ఉంటే సాధన ఖచ్చితంగా గెలిచే వాళ్ళము అనే అర్థం ఈ వాక్యం ద్వారా వస్తుంది।
సో ఇటువంటి వాటిని మనం హేతుమత్ భూత్కాల్ అని చెప్పి చెప్పుకుంటాం. సో ఇది భూత్కాల్లో ఉండేటువంటి 6 రకాలు. ఓకే, దీస్ ఆర్ టెన్స్. సో ये भूतकाल के 6 प्रकार